గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను లక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ తర్జనా భర్జన. ఇవాళ ఎన్డీఎస్ఏ నివేదికపై ఉత్తమ్ ప్రజెంటేషన్. జిమ్లో గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని పొలిటికల్ లీడర్లు ట్వీట్. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, 10 జిల్లాలకు సహకార బ్యాంక్ చైర్మన్ల నియామకం. రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమం, రైతులకు ఆహ్వానం పలికిన సీఎం చంద్రబాబు. భారత్ దాడి అనివార్యమన్న పాక్ రక్షణ మంత్రి, బలగాలను అప్రమత్తం చేశామన్న ఖవాజా మహ్మద్ ఆసిఫ్. ఢిల్లీలో ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం, రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల స్వీకరణ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. బైసరన్ వ్యాలీకి టూరిస్ట్గా వచ్చిన అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తి తనకు తెలియకుండానే ఉగ్రదాడి ఘటనను రికార్డ్ చేశాడు. జిప్ లైన్ పై రైడ్ చేస్తున్నప్పుడు ఆయన సెల్ఫీ వీడియో తీసుకోగా అందులో ఉగ్రదాడి దృశ్యాలు కనిపించాయి. జిప్ లైన్ పై ప్రయాణిస్తూ ఆయన కేరింతలు కొడుతుండగా దిగువన ఉన్న వ్యక్తుల కేకలు, తుపాకీ శబ్దాలు అందులో రికార్డ్ అయ్యాయి. ఉగ్రదాడి ఘటనలో ఓ వ్యక్తి నేల కొరిగిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. అయితే దిగువన జరుగుతున్న విషయాలేవి ఆ పర్యాటకుడు గుర్తించకపోవడం గమనార్హం. తన చెవులు కప్పి ఉంచడం వల్ల వినిపించకపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. దీనికి తోడు రైడ్ కు ముందు జిప్ లైన్ ఆపరేటర్ వ్యవహార శైలి తీరుపైన పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పుడు ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి తమ బలగాలను అప్రమత్తం చేశామన్నారు. దాడులు జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తన అంచనాలకు దారి తీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని తెలిపారు. ఈ విషయమై పాక్ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశావిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో గుబులుగా ఉన్న ఆ దేశం పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించింది. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంట వరుసగా 4వ రోజు పాక్ సైన్యం కవ్వింపులకు పాల్పడింది. కొత్తగా పూంచ్ సెక్టార్లో భారత సైనిక శిబిరాలపై కాల్పులు జరపగా భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. పహల్గాం ఉగ్రదాడిపై ఎలా ప్రతిస్పందించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో విస్తృత మంతనాలు జరుగుతున్నాయి. అటువైపు పాకిస్తాన్ కూడా వ్యూహాల్లో నిమగ్నమై ఉంది. టర్కీ నుంచి సైనిక రవాణా విమానాలు ఇస్లామాబాద్కు చేరుకున్నాయి. సార్వభౌమాధికారం పరిరక్షణలో పాకిస్తాన్కు అండగా ఉంటామని చైనా ప్రకటించింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ అమెరికా సూచించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం అణ్వస్త్రాలను ప్రస్తావించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తగు వ్యూహం ఖరారులో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పహల్గాంలో పరిస్థితులతో పాటు సన్నద్ధత అంశంపై సైన్యం తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించినట్లు తెలిసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ కూడా పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం అనంతరం అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
అంతకుముందు త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. అక్కడ తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలను ప్రధానికి రక్షణ మంత్రి వివరించినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులకు కఠిన శిక్ష తప్పదని ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందని, ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరుగుతోందన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతున్న వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నిన్న సాయంత్రం పార్లమెంటు ప్రాంగణంలో రక్షణ వ్యవహారాల స్థాయి సంఘం సమావేశమైంది. 26 మంది పర్యాటకులను హత్య చేసిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్లోని అడవుల్లో భద్రతా దళాలు ఇప్పటికే 4 సార్లు అత్యంత సమీపంలోకి వెళ్లగా ఉగ్రవాదులు త్రుటిలో తప్పించుకున్నారని తెలుస్తోంది. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్లోని పహల్గాం, తెహస్లీ వద్ద, తర్వాత కుల్గాం అడవుల్లో కదలికలు కనిపించాయి. అక్కడికి చేరుకున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి పారిపోయారు. తిరిగి త్రాల్ కొండల్లో అనంతరం కోకెర్నాగల్ లొకేషన్ బయటపడింది. మరోవైపు భారత్కు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయన్న ఆరోపణలతో 16 పాక్ యూట్యూబ్ ఛానళ్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ప్రభుత్వం తర్జనాభర్జన పడుతోంది. విజిలెన్స్ నివేదిక ప్రకారం ఇంజనీర్లు, నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరిన్ని పరీక్షలు చేయించి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలి. నిర్మాణ స్థలం ఖరారు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, తనిఖీ, నిర్వహణ ఇలా అనేక అంశాల్లో లోపాలుండడంతో వాటన్నింటినీ సవరించడంతో పాటు మేడిగడ్డలో 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలి. ఇవన్నీ ఎలా చేయాలి, ఏ పని ఎవరికి అప్పగించాలి, ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం సీఎం వద్ద ఉన్నత స్థాయి సమావేశం జరగనున్నట్టు తెలిసింది. మరోవైపు ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికలోని ముఖ్యాంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో అంశాల వారీగా ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, నిర్మాణ సంస్థకు ఇంజనీర్లు ఎలా సహకరించారు, ఖజానాకు వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసింది.
17 మందిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని, మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణ సంస్థ L&T పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టడంతో పాటు మేడిగడ్డ 7వ బ్లాక్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని రికవరీ చేయాలని సిఫార్సు చేసింది. నివేదిక వచ్చి నెల దాటినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీనిపై సీఎం వద్ద జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కూడా సురక్షితం కాదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో ఈ బ్యారేజీలకు ఎదురయ్యే సవాళ్లను వివరించింది. ఈ సిఫార్సుల అమలు ప్రభుత్వానికి సవాల్గా మారనుంది. దీనిపై సీఎం నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించి మంత్రివర్గం అభిప్రాయం కోరే అవకాశం ఉంది. 3 బ్యారేజీల డిజైన్లను పునఃపరిశీలించడంతో పాటు జియోటెక్నికల్, హైడ్రాలిక్, స్ట్రక్చరల్ అంశాల్లో లోపాలను గుర్తించాలని, బ్యారేజీల భద్రత, పటిష్టతను పరిగణలోకి తీసుకోవాలని ఎన్డీఎస్ఏ తుది నివేదికలో పేర్కొంది. మళ్లీ పలు పరీక్షలు చేయాలని సూచించింది. ఈ నివేదికపై కార్యాచరణతో ముందుకెళ్తే తప్ప బ్యారేజీలను వినియోగంలోకి తేవడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం ముందుకెళ్తే ఇన్వెస్టిగేషన్, పునరుద్ధరణ పనులకు భారీగానే వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కాంట్రాక్టర్తో చేయించాలంటే విజిలెన్స్ నివేదిక అమలు ద్వారానే వీలవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. వారు ఉద్యోగాలు పొందే స్థాయిలోనే ఆగిపోకుండా ఇతరులకు ఉద్యోగాలు కల్పించే సంస్థల స్థాపకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అమరావతిలోని విట్ యూనివర్సిటీలో జరిగిన వి లాంచ్ పాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన క్యాంపస్లో నూతనంగా నిర్మించిన మహాత్మాగాంధీ, వివిగిరి, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్లను ప్రారంభించారు. ఇన్స్టిట్యూషన్స్ ఉండేటివి కాదు, లేనప్పుడు చూసినా, ఎస్ఆర్ఎం చూసినా, బిట్స్ పిలాని చూసినా, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. మన జనాభా 5-6%. ఇప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉండేటి. వైసీపీ మరింత బలోపేతం కావాలని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధికార ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహించారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలుగా పార్టీ ఐడియాలజీ ప్రకారం పనిచేస్తున్నారన్నారు. దానిని మరింత మెరుగుపరచుకోవడానికి ఈ వర్క్షాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రొఫెషనల్గా ప్రజల్లోకి చొచ్చుకెళ్లడానికి, కార్యకర్తలు ఎదగడానికి కూడా సహకరిస్తుందన్నారు. సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకుపోవచ్చని అన్నారు. పార్టీ అధికార ప్రతినిధులుగా అవగాహన అనేది చాలా అవసరమని సజ్జల చెప్పుకొచ్చారు. విధానాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో, ప్రత్యర్థులకు ధీటుగా, వాళ్ళ దీనికి మించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఉంటాం కదా, జరుగుతుండగానే చర్చ జరుగుతుండగానే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తీసుకెళ్ళాలి. ఒక మీడియా ప్రతినిధి లాగానో లేక అనలిస్ట్ లాగానో కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా, రాజకీయ కార్యకర్తలాగా ఈ మెళుకువలన్నీ అవగాహన చేసుకొని ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి. అందులోనూ మీడియానే నమ్ముకొని దాని ద్వారానే ప్రజలను భ్రమలో పెట్టే దురాలోచనలు చేయగలిగిన ప్రత్యర్థితో మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి
దాని ప్రాధాన్యత మరింత పెరిగిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతున్న దానికి దగ్గర మనం ట్యూన్ చేసుకోవడం ద్వారా కానీ ప్రత్యేకంగా ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. మెరుగ్గా మరింత మేలైన రీతిలో ఎట్లా డెలివర్ చేయగలమని మీరు అవగాహన చేసుకోవడానికి ఇది కొంతవరకు ఉపయోగపడిన ఫర్దర్ ఇలాంటివి మళ్ళీ కండక్ట్ చేసుకుంటూ మనం పోయి దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకోవడము లేక మనకు సంబంధించిన ఆలోచనలు ఇంకేమైనా కొత్తవి ఉంటే విధానాలకు సంబంధించినవి కానీ వాటిని మీకు ఎప్పటికప్పుడు పంపడం లేదా ఆన్లైన్ ద్వారా మీకు లేదా ఇక్కడికి పిలిపించడం ఫిజికల్ దీనిల ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి ఈ వైపు టేబుల్కి ఇటువైపు నుంచి చూస్తే ఒక పొలిటికల్ పార్టీకి అవసరమైన వీటన్నిటిని దానిలను పొలిటికల్గా డెలివర్ చేసే రకంగా పార్టీ దీంట్లో ఓ టీంను తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి తగినట్టు సోషల్ మీడియా టీం కూడా లీడ్ చేస్తున్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళందరూ కలిసి ఒక గైడింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది. ఎగ్జిక్యూట్ చేసి ఫీల్డ్లో తీసుకుపోవాల్సిన వాళ్ళల్లో రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు అయితే ఇక్కడే ఉంటారు. అనుబంధ సంఘాల రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు కూడా డైరెక్ట్ టచ్లో ఉంటారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి అదే చేతిలో ఆయుధం అయ్యాక ప్రతి వ్యక్తి తను ఒక ఒపీనియన్ మేకర్ అవుతున్నాడు. అంటే ఒక ఒపీనియన్ తయారు చేయగలుగుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు వాళ్ళ కెపాసిటీని బట్టి. దానికి ఎవరో మనం పదవి ఇవ్వాల్సిన అవసరమో ఇంకో పార్టీలో పదవి కూడా అవసరం రావట్లా. మీకు ఆ కెపాసిటీ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి రియాక్ట్గా అయ్యే తత్వం ఉంటే ఎంతోమంది ఇండివిజువల్స్ వాళ్ళంతటా వాళ్ళు మన పార్టీకి సంబంధించి మీరు గమనిస్తే కూడా అభిమానులు వాళ్ళు ఎవరికి పార్టీకి పదవులు ఇచ్చి మీకు ఈ బాధ్యతని చెప్పాల. వాళ్ళంతటా వాళ్ళు రోజు జనంలో నానుతున్నారు, జరుగుతున్న పరిణామాలు వీటిది. లేదా వాటిని అవగాహన చేసుకున్నాక మళ్ళీ పంపాలన్నా పత్రికలు తప్ప వేరే ప్లాట్ఫామ్ ఉండేది కాదు. అక్కడ నుంచి టీవీలు వచ్చి అవి కూడా కొంతమందికి అందుబాటులో ఉండి అంటే కొద్దిమంది అనుకున్న అభిప్రాయాలు వేల మంది లక్షల మంది దగ్గరికి వాళ్ళు రుద్దగలిగేవాళ్ళు, అవి వెళ్ళేవి, వాటిని చదువుకొని అభిప్రాయాలు మలుచుకునేవాళ్ళం. ఇప్పుడు అభిప్రాయం చెప్పడం ప్రతి వ్యక్తి తన అభిప్రాయం తను చెప్పొచ్చు. వాడికి చేతనైతే 10,000 మందికి, 1,00,000 మందికి, 10 లక్షల మందికి, 1,00,000 మంది కూడా పంపచ్చు. అలాగే ప్రతి ఒక్కడు కూడా ఆ అభిప్రాయాలను చూడడానికి వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అందుకే రోజు రోజుకు మారిపోతుంటాయి. ఈ గంటకున్న అభిప్రాయం మళ్ళీ గంటకు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.